హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోను ట్రావెల్ కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తిరుపతిలో ఉన్న ఎస్వి జూ పార్క్ చూడబోతున్నాం. ఇది ఏషియాలోనే అతిపెద్ద జూ పార్క్. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడే మనం టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాం. చిల్డ్రన్స్కి 30 రూపీస్, పెద్దోళ్ళకి 70 రూపీస్. ఇక్కడ మనకి బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలా వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, లైక్ సైకిల్ బండి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ రేట్ అయితే బోర్డు మీద చూడొచ్చు. ఇప్పుడే జూ పార్క్లో ఎంటర్ అయ్యాం. చూడండి ఎంట్రన్స్లో ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా యానిమల్స్ని చూద్దాం రండి. ఇది మ్యాండ్రిల్, తెలుగులో దీన్ని నామాల కోతి అంటారు. ఇక్కడ కోతుల్లో చాలా టైప్స్ ఉంటాయి. దీన్నే బెబూన్ అంటారు. అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటే ఎట్ట చూస్తుందో చూడండి. కోతి ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలిసి ఎవర్రా వీరంతా అన్నట్టుంది. ఇప్పుడే మనం జింకల్ దగ్గరికి వచ్చాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్పాటెడ్ డియర్. అదిగోండి ఇవే స్పాటెడ్ డియర్స్. ఇదే సాంబార్ డియర్. అదిగోండి సాంబార్ డియర్స్. చూడండి సాంబార్ జింక కొమ్ములు ఎలా ఉన్నాయో, గుంపుగా వెళ్తున్నాయి. ఇదే బ్లాక్ బక్ డియర్. అన్ని జింకల కంటే ఈ జింక కొమ్ములు వెరైటీగా ఉంది. ఇదే స్వాంప్ డియర్. అదిగోండి ఆ చెట్టు కాడు ఉండేదే స్వాంప్ డియర్. ఇప్పుడు మనం హాక్ డియర్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మనం ఇండియన్ గాడ్ దగ్గరకు వచ్చాం. బాహుబలి సినిమాలో ఉంటుంది కదా, అదే ఇది. ఇది తంతే జూ పార్క్ మొత్తం 6 చుట్లు తిరిగేయచ్చు. ఇప్పుడే మనం చిలుకలు చూడడానికి వచ్చాం. ఇదే అలెగ్జాండ్రైన్ ప్యారెట్. ఇదే గ్రే కాక్టైల్. ఇప్పుడే మనం పెయిడ్ కాక్టైల్ దగ్గరికి వచ్చాం. అదిగోండి మొహమాట పడుతున్నాయి మనం వీడియోలు తీస్తున్నామని. పర్మిషన్ లేకుండా వాటి వీడియోస్ తీస్తున్నామని అట్ట తిరిగి కూర్చున్నాయి. ఇదే లుటినో కాక్టైల్. కింద కనపడుతుంది కదా, ఇది చాలా తెల్లగా ఉన్నాయి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. ఇదే ఫిషెస్ బర్డ్. అదిగోండి ఆ బొక్కలోంచి మెల్లిగా చూస్తున్నాయి. చూడండి మమ్మల్ని ఎలా చూస్తున్నాయో, అలా చూస్తున్నాయి పక్షులు. ఇదే రోజ్ రింగ్ ప్యారెట్. డుమ్ టేడావ్ కళ్ళు తెరిచి పనుకుంటున్నాయి చూడండి. ఇదే లివింగ్ స్టోన్ టురాకో. అదిగోండి లివింగ్ స్టోన్ టురాకో. ఇదే బడ్గరిగాస్. పేరు కొంచెం విచిత్రంగా ఉంది. అదిగోండి బడ్గరిగాస్. ఇదే వైట్ ఐడ్ కార్నర్. ఇదే సన్ కార్నర్. అదిగోండి సన్ కార్నర్. ఇది ఈ బడ్కి అక్కడక్కడ సన్ కలర్ ఉండడం వల్ల దీనికి సన్ కార్నర్ అని పేరు వచ్చింది. ఇదే జడై కార్నర్. ఇదే జడై కార్నర్. చూడ్డానికి చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదే చాటరింగ్ లోరీ. అదోండి చాటరింగ్ లోరీ. ఇదే సెలెస్టస్ ప్యారెట్. అదిగోండి సెలెస్టస్ ప్యారెట్. ఈ పక్షిలో 2 కలర్స్ ఉంటాయి, ఒకటి గ్రీన్ ఒకటి రెడ్, కానీ మాకు గ్రీన్ మాత్రమే కనిపించింది. దీన్ని గ్రీన్ వింగ్ మకావ్ అంటారు. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ పక్షి చాలా గట్టిగా అరుస్తుంది. ఇది అరిస్తే చెవులు గుయ్యి అంటాయి. ఇది అప్పుడు అరవలేదు కాబట్టి సరిపోయింది. ఇదే ఆల్బినో బడ్గరిగార్. చూడండి ఎంత పెద్ద తోకేసుకో ఉందో. ఇదే సల్ఫర్ క్రెస్టెడ్ కొకాటో. అదిగోండి ఆ పైన దానికో ఉంది కదా, మమ్మల్ని ఎలా చూస్తుందో చూడండి. ఇదే వైట్ కొకాటో. అదిగోండి వెనక్కి తిరిగి ఏదో చేస్తుంది. ఇదే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. అదిగోండి అక్కడ ఉంది కదా, అదే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఇదే రెడ్ క్రౌన్ అమెజాన్ ప్యారెట్. దీని తలపైన రెడ్గా అలా ఉంటుంది కాబట్టి దీనికి రెడ్ క్రౌన్ అమెజాన్ ప్యారెట్ అని పేరు వచ్చింది. ఈ పక్షి అమెజాన్ ఫారెస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు మనం వైల్డ్ యానిమల్స్ చూడడానికి వెళ్తున్నాం. ఫస్ట్ మనం ఈ సైడ్ వెళ్దాం. వైల్డ్ యానిమల్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి స్లాత్ బియర్. అదిగోండి స్లాత్ బియర్స్. ఓడియామ బంటి. అదిగోండి వైల్డ్ డాగ్. ఇప్పుడే మనం ఇండియన్ రాక్ పైథాన్ దగ్గరకు వచ్చాం. అదిగోండి ఆ ఎడ్జ్లో ఉంది కదా రక్తపింజిది. అదిగోండి బెంగాల్ వైట్ టైగర్. ఆకిలితో అటు ఇటు తిరుగుతుంది. అదిగోండి హిప్పోపొటామస్. వీటిని తెలుగులో నీటి ఏనుగులు అంటారు. చాలాసేపు వాటర్లో ఉండి బ్రీతింగ్ ఎప్పుడు తీసుకుంటుందో చూడండి. ఇది నీళ్ళల్లో చాలాసేపు ఉండగలదు. అదిగోండి ఏనుగులు.
కొన్ని వాటికి కొమ్ములు ఉన్నాయి, ఇంకొన్ని వాటికి లేవు. ఇప్పుడే మనం మగ్గర్ క్రొకడైల్ దగ్గరికి వచ్చాం. అదిగోండి లాస్ట్లో ఉంది కదా, అదే మగ్గర్ క్రొకడైల్. మనం క్రొకడైల్స్ ఉంటాయేమో అనేసి వచ్చాం, కానీ ఇక్కడేం క్రొకడైల్స్ లేవు. ఇదే ఎమో బర్డ్. ఇప్పుడు మనం పికాక్ చూద్దాం. అదిగోండి నార్మల్ పికాక్. ఇక్కడ చాలా రకాల పీకాక్స్ ఉన్నాయి. బ్రౌన్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ మనం సపరేట్గా టికెట్ తీసుకోవాలి. పెద్దోళ్ళకి 50 రూపీస్, పిల్లలకి 30 రూపీస్. టికెట్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తే బస్ వస్తుంది. ఆ బస్ ఎక్కి మనం లయన్ సఫారీ చూడబోతున్నాం. ఫస్ట్ మనకి డియర్ సఫారీ చూపిస్తారు, తర్వాత లయన్ సఫారీ చూపిస్తారు. డియర్ సఫారీ అయిపోయింది. ఇప్పుడు మనం లయన్ సఫారీకి వెళ్తున్నాం. అదిగోండి ఆడసింహం. చూడండి ఒంటరిగా ఎలా పనుకో ఉందో. చూడండి బస్ దగ్గరలోనే 3 సింహాలు ఉన్నాయి. 3 సింహాలని ఒకే దగ్గర అంత దగ్గరలో ఎప్పుడు చూడలేదు. అదిగోండి మగ సింహము. జూపాక్ మొత్తంలో ఎన్ని అనిమల్స్ ఉన్నాయని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేసి మొత్తం ఇక్కడ ఈ బోర్డులో చూడొచ్చు. వీడియోస్లో చూసే బదులు ఇక్కడికి వచ్చి చూస్తే కాస్త బాగుంటుంది, ఎందుకంటే వీడియోస్లో క్లారిటీ ఉండవు.